ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, కృపామయుడా, సజీవుడా, సర్వసృష్టికర్త, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన రాత్రి అంతను కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేశారు నాయన. మాకు ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం మా గృహము దరికి రాకుండా మా అందరినీ భద్రపరిచి కంటి నిండను నిద్రను దయచేసి ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మార్చి 1 తారీఖున ప్రభువా మీ పాద సన్నిధిన మా అందరిని నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. గతించిన 2 నెలలంతను కూడా కాపాడాయి. మరొక నూతన నెలలోకి మాకు ప్రవేశాన్ని దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ నెలంతా కూడా తండ్రి మీ యొక్క రక్షణ కాపుదల మాతో ఉంచబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము, ఇశ్రాయేలు నేను నిన్ను మరచిపోజాలను అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ లోకమంతను కూడా మర్చిపోయినప్పటికీ, మమ్మల్ని వదిలివేసినప్పటికీ, అయా మాకు ఏ సహాయము చేయకపోయినప్పటికీ, మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా మమ్మల్ని మరువక విడువక నిత్యము ప్రేమించే దేవుడవు అని ఈ ఉదయాన మాకు తెలియజేస్తున్నందుకు, జ్ఞాపకం చేస్తున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డ కూడా ఈ రోజున కలవరంతో, భయంతో లేకుండా మీ యొక్క రక్షణ వారితో ఉందనే ధైర్యం కలిగి జీవించుటకు కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలన్నిటినీ కూడా దీవించండి. మేము వెళ్తూ ఉండంగా, మేము వస్తూ ఉండంగా మార్గం మధ్యలో తండ్రి ఏ అపాయాలు, ప్రమాదాలు జరగకుండా, సంభవించకుండా మీ దేవదూతల కంచె మా అందరికీ దయచేయండి. మా వాహనములను మీ స్వాధీనంలోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మేము చేస్తున్నటువంటి మా పనులలో మీ సహాయాన్ని కోరుతూ ప్రార్థిస్తున్నాం నాయన. మాకు తోడై ఉండండి, జ్ఞానమును దయచేయండి, శక్తిని అనుగ్రహించండి. మంచి నిర్ణయాలు తీసుకుంటూ కష్టించి పనిచేస్తూ మేమందరము కూడా ఫలించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆగిపోయిన పనుల్లో కూడా మీ సహాయం దయచేయమని అడుగుతున్నాము. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి విధమైన కార్యమును మీరే దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారు. కృప దయచేయండి నాయన. తగిన జ్ఞానం వారికి అనుగ్రహించండి. చదివినవన్నీ కూడా ఏవి మర్చిపోకుండా జ్ఞాపక శక్తి కలిగి ఉండుటకు కృప దయచేయండి తండ్రి. బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి ఆపరేషన్స్లో సహాయం దయచేయండి. డెలివరీస్ విషయంలో కృప దయచేసి సేఫ్ డెలివరీని వారికి అనుగ్రహించండి నాయన. అదేవిధంగా ఈ రోజున మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి లోటు లేమి లేకుండా సమృద్ధిని దయచేయండి. మా అందరినీ తండ్రి ఆర్థికంగా బలపరచండి. ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు రాకుండా మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి నాయన. మేమందరము కూడా మీ సన్నిధిలో ఉన్నాము అని జ్ఞాపకం ఉంచుకొని మా మాటల విషయంలో, మా ప్రవర్తన విషయంలో జాగరూకులమై ఈ లోకంలో మీ నామానికి మహిమ తెచ్చే విధంగా జీవించుటకు కృప దయచేయండి. సొంత నిర్ణయాల చేత తప్పిపోకుండా ఎటువంటి ఆకర్షణలకు మేము ఈరోజు లోనవ్వకుండా సహాయం అనుగ్రహించండి. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ, తోటి వారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ మేము ముందుకు సాగే కృప దయచేయండి. అదేవిధంగా ఏ మోసాలు, ఏ నిందలు మేము పడిపోకుండా తండ్రి సహాయం అనుగ్రహించండి. గృహములలో ఎవరైతే బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ ఈరోజంతను మీ కాపుదల కంచెను దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రోజున మా అందరికీ నెమ్మదికరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని దయచేయండి తండ్రి.
ఎటువంటి గొడవలు విభేదాల్లోకి మేము వెళ్ళిపోకుండా మీ పైన ఆధారపడుతూ మిమ్మల్ని నమ్ముకొని విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగే కృప దయచేయమని, బర్త్డేలు యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని, కొందరికైనను మీ యొక్క విలువైన నామాన్ని ప్రకటించే కృప మాకు అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.